ఆదిత్య టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక కుటుంబ సభ్యులకు స్వాగతం. ప్రశాంతమైన వాతావరణంలో కాలుష్యానికి దూరంగా హైదరాబాదుకు దగ్గరలో 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి పురాతనమైన 600 సంవత్సరాల ఎంతో మహిమాన్వితమైన స్వయంభూగా వెలసిన శ్రీ దత్తాత్రేయుల వారి క్షేత్రం వెలసింది. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు తపస్సు చేసిన తపోధామం. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ప్రియ శిష్యులలో ఒకరైనటువంటి సాయందేవుల వారి మునిమనుమడైన శ్రీ నామధారకుల వారు తపస్సు చేసి నిర్యాణము చెందినటువంటిది ఈ పుణ్యక్షేత్రము. దత్తలయ్య గుట్ట శ్రీ దత్తాచల క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్ర విశేషాల గురించి లోపల ఉన్న క్షేత్రాధిపతి శ్రీ పాదుకార్చకులు దత్త ఉపాసకులు సభాపతి శర్మగారిచే క్షేత్ర విశేషాలు విశిష్టతలు తెలుసుకుందాము. ఈ దత్తాచల క్షేత్రము మన హైదరాబాదు నగరానికి దగ్గరలో ఉన్న మాధురా గ్రామం, హత్నూరా మండలము, సంగారెడ్డి జిల్లాలో ఉన్నది. ఇదే ఆ కొలను. నామధారకుల వారు ఈ కొలను నీటిపై ఒక వస్త్రంను పరిచి దానిపై కూర్చుండి తపస్సు చేసుకునేవారు.
ఆదిత్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న 600 సంవత్సరాల చరిత్ర గల దత్తాత్రేయుల వారి క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ క్షేత్రాధిపతులు సభాపతి శర్మ గారు ఉన్నారు. నమస్కారం శర్మ గారు. ఆయుష్మాన్ భవ. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మాకు ఈ దత్తాత్రేయుల వారి చరిత్ర, విశేషాలు, విశిష్టతలు దీని గురించి మీరేమైనా వివరిస్తే మా ప్రేక్షకులకు బాగుంటుంది. దత్తాత్రేయ స్వామి త్రిగుణాతీతుడు. దత్తాత్రేయ స్వామి త్రిగుణాతీతుడు, అత్రి అనసూయ పుత్రుడు, కృతయుగానికి చెందినటువంటి యొక్క దత్తాత్రేయ స్వామి. స్వామి గురుస్వరూపం. ఈ స్వామిని ముందుగా మనం ఒక చిన్న శ్లోక రూపంలో ధ్యానం చేసుకోవడం మంచిది. ఎందువల్లంటే దత్తాత్రేయ స్వామి దగ్గర ఉన్నారు, మీరు ఎంతో శ్రమ కోర్చి వచ్చారు దత్తాచలానికి. అవునండి. కాబట్టి ఈ స్వామి 2 నిమిషాలు ఒక 10-20 సెకండ్లు ధ్యానం చేసుకోండి. తప్పకుండా. గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురు దత్తాత్రేయ స్వామి విష్ణుమూర్తి 6వ అవతారంగా చెప్పబడిందండి. ఆ దత్తుడు అత్రి అనసూయ పుత్రుడిగా అవతరించడం మీకు అందరికీ తెలిసినటువంటి యొక్క విషయమే. ఇచట విశేషాలంటే ఇచట నరసింహ సరస్వతి స్వామి వారు మొదలుకొని నామధారకుల వరకు వారి వరకు తపమాచరించినటువంటి యొక్క క్షేత్రంగా చెప్పబడింది ఈ క్షేత్రం. ఈ క్షేత్రము ఓంకార శబ్దంతో ప్రజ్వలిల్లేటటువంటి యొక్క దద్దరిల్లేటటువంటి యొక్క ప్రదేశం ఇది. ఇచ్చట నిరామయుడైనటువంటి యొక్క దత్తుడు ఏకముఖంగా ఒక బండ పైన దర్శనమిస్తాడు. మీరు చూశారు స్వామి విగ్రహాన్ని, కింద చూశాము. ఈ గుహలో మహాత్ములు తపస్సు చేసినట్టుగా చెబుతూ ఉంటారు. వారు తపస్సు చేసిన వారు ఎవరెవరు, వారి పేర్లు సెలవేయండి స్వామి. మీకు గురుచరిత్ర అనేటువంటి ఒక గ్రంథం గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలుసండి. గురుచరిత్ర పుస్తకం మీరు చదివే ఉంటారు. అవునండి. గురుచరిత్రలో 13వ అధ్యాయంలో చెప్పబడింది, నరసింహ సరస్వతి స్వామి వారు నేను ఒక రహస్యమైన నిగూఢమైన ప్రదేశంలో తపస్సు చేశాను అని. ఆ తపో కేంద్రం ఇదే. నరసింహ సరస్వతి స్వామి వారు సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వారి స్వరూపంగా చెప్పబడింది. ఆయన ఎన్నో క్షేత్రాలలో తపమాచరించారు. అందులో భాగంగానే ఈ క్షేత్రంలో కూడా సుదీర్ఘకాలం తపమాచరించి ఇచట నుండి గాణగాపురం వెళ్ళి అచట స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని గురు పరంపరని ప్రచారం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన తరువాత తరంలో సాయందేవుని మనుమడిగా చెప్పబడ్డటువంటి యొక్క నామధారకుల వారు కూడా ఇచటనే తపస్సు చేసి ఇచటనే జ్ఞానసిద్ధిని సంపాదించి ఆయన సుదీర్ఘ తపస్సుకు మెచ్చి దత్తాత్రేయ స్వామి ఇచ్చట దర్శనం ఇచ్చినట్టుగా చెబుతూ ఉన్నది క్షేత్ర చరిత్ర. ఇంకా ఏమేమి విశేషాలు, విశిష్టతలు ఇక్కడ ఉన్నాయండి? చాలా విశేషాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. నామధారకుల వారు జ్ఞానం ఎక్కడ లభిస్తుంది, దత్తుడు ఎచ్చట ఉంటాడు, నరసింహ సరస్వతి స్వామి వారు ఎలా ఉంటారు అనేటువంటి ఒక జిజ్ఞాస ఆయనకు పుట్టుక నుంచి, అంటే జ్ఞానం వచ్చినప్పటి నుండి సద్గురులను దర్శించాలి, ఏదో ఒక రకమైనటువంటి యొక్క జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి యొక్క తపన చేత ఈ ప్రాంతానికి రావటం, ఇచటనే గురువుగారి కోసం తపస్సు చేయడం, ఇచటనే నరసింహ సరస్వతి స్వామి వారు ఆయనకు దర్శనం ఇవ్వడం. నాయన, నేను ఎచ్చటనైతే తపస్సు చేసి తరించానో నువ్వు అచ్చటికి వచ్చావు, నా అవతార సమాప్తం అయిపోయింది, నీవు ఇచ్చట జ్ఞానసిద్ధిని సంపాదించు మొదలు, తర్వాత గాణగాపురం వచ్చి గురు పరంపరని ప్రచారం చేయడం చెప్పడం. ఇక్కడ ఆయన బహుకాలం పాటు దత్తుడి గురించి
తపస్సు చేస్తే దత్తాత్రేయ స్వామి దర్శనం ఇవ్వడం, ఇచ్చటి నుంచి గానగాపురం వెళ్ళడం, గురు పరంపరని ప్రచారం చేయడం, అంత్యకాలంలో మళ్ళీ ఇచ్చటికే వచ్చి ఇచ్చటనే ఆయన జీవిత పర్యంతం తపస్సు చేసుకుంటూ కూర్చోవడం. ఈ క్షేత్రంలో ఒక విశేషమైతే, క్షేత్రం ముందు పుష్కరిణి ఉంది. ఆ పుష్కరిణిలో ఆయన నీళ్లపై గుడ్డ వేసుకొని తపస్సు చేస్తున్నాడట. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజుగారికి ఒకే ఒక కూతురు, అమ్మాయి రాచపుండు చేత మరణానికి చేరువైంది. బిడ్డ మరణిస్తుంది అని వైద్యులు చెబితే, కొంతకాలమైన జీవన ప్రమాణాన్ని పెంచండి అని వైద్యులను అభ్యర్థిస్తే, స్వచ్ఛమైన గాలి నీరు ఎచ్చట లభిస్తుందో ఆ ప్రాంతానికి వెళితే బిడ్డ జీవిస్తుంది అన్నారు. రాజుగారు ఈ ప్రాంతాన్ని తీసుకొని వచ్చాడు బిడ్డని, హత్నూరా ప్రాంతానికి. అందుకోసమనే ఆ కాలం నుంచి కూడా ఇక్కడ హత్నూరాలో తహసీల్ ఆఫీసుగా అది చెప్పబడింది. 60-70 ఏళ్ల క్రితం కూడా ఉంది. అలా ఆ రాజుగారు స్వామి తపస్సులు చూడడము, తన బిడ్డ ఆరోగ్యం గురించి అభ్యర్థించడము, ఆయన అందులో నుంచి తీర్థం ఇవ్వడము, ఆ తీర్థం సేవించినంత మాత్రమున బిడ్డ ఆరోగ్యవంతురాలు కావడం, కృతజ్ఞతాపూర్వకంగా 1000 ఎకరాల స్థలాన్ని వారికి దారాదత్తం చేయడం, గురు చరిత్రలో మేము కూడా చదివాము. ఇదంతా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పుష్కరిణిలో నీళ్లు వ్యాధిగ్రస్తులు ఎవరు తాగినా సరే వ్యాధులు తగ్గుతాయి అనేటువంటి యొక్క నానుడి వాక్యం ఉంది. ఇక రెండో విషయం ఏమిటంటే, ఇచ్చట వృద్ధ సర్పం తిరుగుతూ ఉంటుంది. వృద్ధ సర్పం ఆ సర్పం దాదాపు ఆ ఇనుప చువ్వల దగ్గర నుంచి ఇంత దూరం ఉంటుంది. ఆ సర్పం రోజు ఒక ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది స్వామివారికి. ఆ సర్పం సంచారం మూలంగా సంతానలేమి, సర్పదోషాలు, కుజదోషాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి లేకుండా వెళ్ళిపోతాయి. స్వామిని దర్శించుకుంటే దర్శించినంత మాత్రమే దుఃఖములన్నీ దూరం అవుతాయి. ఇకపోతే వ్యాధి భయాలు, గ్రహ పీడలు అన్నీ తొలగిపోతాయి. సంతానలేమితో బాధపడేటటువంటి యొక్క వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపులు కడతారు. వివాహం కోసం బాధపడేటటువంటి వాళ్ళు ముడుపులు కడతారు. క్షణకాలంలో మాయమైపోతాయి. సాక్షాత్తు దత్తుడే ఇచ్చట ఉన్నాడు. మీకు తెలియందేముంది? మనకి అంతకన్నా ఏం కావాలండి? ఒక గురువు అనుగ్రహం దొరికితే ఇంకా గురువుని మించింది ఏమీ లేదు మనకు. దత్తాత్రేయ స్వామి గురువు గారి అనుగ్రహం ఉంటే మనకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి? అది ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఈ క్షేత్ర పురాణం గురించి, విశిష్టత గురించి మా ఆదిత్య టీవీ ఛానల్లో, మేము యూట్యూబ్ ఛానల్లో పెడదామని చెప్పేసి. చాలా చాలా సంతోషం, మంచి విషయాలు అడిగారు. సభాపతి శర్మ గారు, ఇక్కడ దత్తాత్రేయుల వారు కాకుండా వేరే దేవతలది కూడా ఇక్కడ ఏమన్నా ప్రతిష్ఠించారా? దేవతలు ఉన్నారా? ఈ దత్తాచల క్షేత్రంలో సర్పబాధలు తీరడానికి, అంటే సర్పదోషాలు, నాగదోషాలు జాతకరీత్యా కొన్ని కలుగుతూ ఉంటాయండి. అవి తీరడానికి ఇచ్చట చాలా నాగప్రతిష్ఠలు జరిగాయి. దాదాపు ఒక 30-35 దాకా నాగప్రతిష్ఠలు జరిగాయి. చేసినటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలిగింది, ఇంకా వివాహాలు జరిగాయి. ఇకపోతే ఈ గుట్టలో, అంటే ఈ కొండ మీద ప్రతి శిలారౌతు ఒక దేవతా రూపంలో కనపడుతూ ఉంటుంది విడమర్చి చూస్తే. ఉదాహరణకి ఇలా 2 చూపెడతాను. ఉదాహరణకి ఒక 2-3 నేను చూపెట్టగలను. ఉదాహరణకి మీరు ఈ గుండును చూడండి, నంది ఆకారంలో ఉంటూ ఉంటుంది. ఉదాహరణ. అవునండి. ఆ పిట్ట ఉన్న గుండు చూడండి. అవునండి. విఘ్నేశ్వర స్వామి ఆకారంలో కనపడుతూ ఉంటుంది. అవునండి. ఆ పిట్ట వెనుక ఉన్న గుండు చూడండి, లింగం ఆకారంలో కనపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ పక్కన పాదుకలు ఉంటాయి. పాదుకలకు వెళుతూ ఉంటే చెప్తాను. మండూక ఆకారం, అంటే కప్ప ఆకారంలో కొన్ని గుళ్ళు, సర్పాకారంలో మరికొన్ని గుళ్ళు, ఆంజనేయ స్వామి ఆకారంలో మరికొన్ని గుళ్ళు, శ్రీచక్రం ఆకారంలో మరికొన్ని గుళ్ళు ఈ గుట్టలో దర్శనమిస్తూ ఉంటాయి. ఇది విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రం. కాకపోతే ఏంటంటే మరుగున పడింది. మరుగున పడడం మూలాన ఈ క్షేత్రము గురించి ఎవరికి తెలియదు.
ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు 20-30 సంవత్సరాల క్రితం వరకు. ఆహాహా. మీరు గురు చరిత్రలో నరసింహ సరస్వతి స్వామి వారి అంతర్ధానం అయిన తర్వాత ఆయన నరసింహ సరస్వతి స్వామి వారు ఇక్కడి నుంచి తపస్సు చేయడం, కరంజానగరం వెళ్ళడం, అక్కడి నుంచి గాణగాపురం వెళ్ళడం, అక్కడ గురు పరంపరని ప్రచారం చేయడం, అంత్యకాలంలో శ్రీశైలంలో కదలీవనంలో స్వామివారి అవతార సమాప్తం జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది గురు చరిత్రలో ఉంది స్పష్టంగా. అక్కడి నుంచి వచ్చినటువంటి నిర్గుణ పాదుకలనే ప్రస్తుతం గాణగాపురంలో ప్రతిష్ఠ చేశారు. అక్కడ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే 4 పువ్వులు వచ్చాయి. 4 పువ్వులు నలుగురికి ఇచ్చారు స్వామి. ఒకటి నామధారకుల వారు వంశస్థులు అంటే సాయం దేవుల వారికి ఒక పువ్వు లభించింది. ఆ పుష్పమును తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మరో పుష్పమును తీసుకొని మరొక శిష్యుడు వెళ్ళిపోయాడు. మరో పుష్పమును తీసుకొని మరొక శిష్యుడు వెళ్ళిపోయాడు. నిర్గుణ పాదుకలను అచ్చట ప్రతిష్ఠ చేశాను. తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సాయం దేవుల వారి వంశపారంపర్యమే నామధారకుల వారు. అలాగా నామధారకుల వారి ఇచ్చట తపస్సు చేయడము, ఆ పుష్పమును తీసుకొని ఇచ్చటికి రావటము, ఇచ్చట ఎక్కడో ఒక చోట నిక్షిప్తం చేయడము జరిగింది. ఆ రాజుగారి ఆయన ఇంతకుముందు చెప్పాను మీకు, రాజుగారి కూతురికి బాగా అయిందని. ఆ రాజుగారి కూతురికి బాగా అయిన తర్వాత సామాన్య జనాలంతా వచ్చి మాకు ఆరోగ్యం బాగాలేదు, మాకు తీర్థం పెట్టండి, ప్రసాదం పెట్టండి అని అడగడం, అందరికీ తీర్థాలు ఇచ్చుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ పోతే సమయం గడుస్తున్నది. జపము తపము సాగటం లేదు, అన్నిటికీ అవాంతరం కలుగుతున్నదని ఈ గుహలోకి వచ్చాడండి. ఈ గుహ చిన్నగా ఉండేది, చాలా చిన్నగా ఉండేది గుహ. మీరు చూసారా? చిన్నగా ఉండేది. ఆ తర్వాత రాళ్ళన్ని అడ్డం పెట్టుకోవడం, ఎవరిని రానియకుండా. ఎందుకంటే యతీశ్వరులకు ఎక్కువ మాట్లాడడం అంటే ఇష్టం ఉండదు వారు. ఎందుకంటే చాలా సమయం ఒక 5 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాలు నా తపో సమయం వృధా అయింది కదా అని ఆలోచన చేసుకుంటారు. అందువల్ల ఏంటంటే ఎవరితోని మాట్లాడకుండా బండరాళ్ళని అడ్డం పెట్టుకొని లోపల కూర్చొని ఏకాంతంగా తపోనిష్టలో కూర్చున్నాడు. ఇలా కూర్చున్న తరుణంలో మరి రాజుగారేమో అయ్యా కానుకలు పుచ్చుకోండి అని వజ్రవైఢూర్యాదులు, మణిమాణిక్యాలు, పట్టు వస్త్రాలు, పళ్ళు, వెండి, బంగారం, నగలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవి వద్దు నాయన, నాకేం వద్దు, నేను సన్యాసిని, సామాన్యమైనటువంటి యొక్క జీవనాన్ని గడిపేటటువంటి వాడిని, తపస్సు చేసుకునేవాడిని, నాకెందుకు, అక్కర్లేదు, తీసుకెళ్ళిపో అన్నారు. సరే స్వామి, అన్ని తీసుకెళ్ళిపోతాను కానీ మీ పేరు మీద రాయించుకొచ్చాను, భూద్రవ్యం 1000 ఎకరాల స్థలం, ఈ స్థలం మాత్రం ఇక పత్రాలు ఇక్కడ పెడుతున్నాను, భవిష్యత్తులో మీరు దేనికైనా వినియోగం చేయండి అని పెట్టి వెళ్ళడం జరిగింది. ఈయన తపస్సు కూర్చుంటే ఈయనకు భార్య, 2 పిల్లలు ఉండేవాళ్ళు గాణగాపురంలో. భర్త లేని మాతృమూర్తి అవమానాలకు గురైపోయి తన భర్త ఎచ్చట ఉన్నాడు ఏమిటని వెతుకుతూ ఆవిడ ఇక్కడికి రావటం, స్వామిని చూసి చలించిపోవడం. స్వామి, నా పరిస్థితి ఏంటి, నువ్వు కళ్ళు మూసుకుంటే బిడ్డలున్నారు, బయటికి రా, నాకు అన్నం పెట్టు, పని చెయ్యి అని అర్థించడం. ఎందుకంటే ధర్మేచ అర్థేచ కామేచ అని ప్రమాణం చేస్తారు పెళ్లిల్లో. అవును, భార్య ఉన్నంత కాలం పోషించడం భర్త ధర్మం, విద్యుక్త ధర్మం. అది భార్యని బిడ్డలని ఏ లోటు లేకుండా పోషించడం ఆయన ధర్మం. ఆ ధర్మానికి విరుద్ధంగా నువ్వు ఉన్నావేని ఆవిడ ప్రశ్నిస్తే, రాజుగారు ఇచ్చారు భూద్రవ్యం, అది పట్టుకెళ్ళిపో, భోజనానికి ఎంత అవసరమో అంత మాత్రమే తిని మిగతాది వదిలేసి సన్మార్గంలో పిల్లలను పెంచు అని ఆయన ఆజ్ఞించాడు. ఆ ప్రకారంగా ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఈ భూమి ఆనవాళ్ళు చివర అక్కడుంది బ్రాహ్మణ గుడి. ఆ ఊరి పేరు బ్రాహ్మణ గూడెంగా మారిపోయింది ప్రస్తుతం. అతడ నివాసం ఏర్పాటు చేసుకొని తన భుక్తికి ఎంత అవసరమో అంత మాత్రమే వదిలేసి జీవనం కొనసాగిస్తూ ఉన్నది. స్వామివారి అవతారం పూర్తయిన తర్వాత కుమారుని స్వప్నంలో కనపడడం, నాయన ఇక్కడ ఏకమికి దత్తుడున్నాడు, పూజాధికారులు నిర్వహించండి అని చెప్పడం, ఆయన రావడం, చూడడం, పూజాధికారులు నిర్వహించడం, వాళ్ళు సగం జీవితం తపస్సుకే వినియోగం చేయడం, ఆస్తులు అంతస్తుల కోసం పోరాటకుండా మిగతా ఆస్తులన్నీ వదిలేసేయడం. అలా కాలచక్ర గమనంలో అన్నీ కలిసిపోయాయి. వాళ్ళ వంశపారంపర్యమే మేము. నా పేరు సభాపతి శర్మ, మాది 11వ తరం నాయన. అయితే నామధారకుల వారు ఇక్కడి నుంచి ఏకముఖి దత్తుని దర్శనం చేసుకొని ఇక గాణగాపురం వెళితాను, నేను నరసింహ సరస్వతి స్వామి వారిని దర్శనం చేసుకోవాలి, ఆయన పాదుకలు
దర్శించుకోవాలని వెళుతూ వెళుతూ మధ్యలో సొమసిల్లి పడిపోవడం, సిద్ధముని లేపడం, కథ చెప్పడం పుస్తకంలో ఆరంభం అవుతుంది. గురుచరిత్ర పుస్తకం సాయం దేవుల వారు రాసినటువంటి ఒక సంస్కృత గ్రంథంలో ఈ క్షేత్ర విశిష్టత పరిపూర్ణంగా ఉంది. అయితే ఏమిటంటే గ్రంథం పెద్దగా ఉంది, చదవడానికి ఇబ్బంది అవుతుందని 2000 శ్లోకాలతోని 3000 శ్లోకాలతోని తర్వాత పుస్తకాలు వెలువడ్డాయి. దాన్ని తర్జుమా చేసి తెలుగులోను వివిధ భాషల్లో తర్జుమా జరిగింది. దాని నుంచి వచ్చినటువంటివే ఇప్పుడు పుస్తకం ఉన్నాయి. ఇప్పుడున్న తెలుగు పుస్తకాల్లో క్షేత్ర చరిత్ర మొదలుది లేదు. 13వ అధ్యాయంలో మాత్రం నేను రహస్య ప్రదేశంలో తపస్సు చేశాను, మంజిరా నది తీరంలో మంజరీకం అనే క్షేత్రంలో చెప్పబడింది. ఆ క్షేత్రం ఇదే. ఈ క్షేత్ర విశిష్టత అండి ఇది. ఇకపోతే ఇక్కడ ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో విశిష్టమైనటువంటి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మీరు అన్నారు ఇంకే దేవుడు ఉన్నాడని. అవునండి. శ్రీచక్రం ఉంది కింద స్వామివారి పక్కనే. శ్రీచక్రం ఉంది కాబట్టి ఇక్కడ చండీ హోమాలు చేస్తూ ఉంటారు. సహస్ర చండీ హవనం ప్రతి సంవత్సరం ఒకసారి, ప్రతి పౌర్ణమికి నవచండీ పారాయణ పూర్వక హవనాలు, ప్రతి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణిమకు శతచండీ యాగాలు ఇలా చేస్తూ ఉంటాం. గురుచరిత్ర పారాయణాలు ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి. ఇదండి ఈ క్షేత్ర విశిష్టత. ఇంకేమైనా ఉంటే అడగండి. ఇక్కడ ఎవరైనా గురుచరిత్ర పారాయణ దీక్షతో చేస్తుంటే వాళ్ళకి ఏమైనా సదుపాయాలు ఉన్నాయా? గురుచరిత్ర పారాయణాలు చేసుకునే వాళ్ళు చాలా మంది వస్తారు ఇక్కడికి. 3 రోజుల గురుచరిత్ర చేస్తారు, సప్తాహం 7 రోజుల గురుచరిత్ర చేస్తారు, ఏకపారాయణం ఒకే రోజు గురుచరిత్ర చేస్తారు. అంటే 6 గంటలు పడుతుంది ఒకే రోజు, 6-7 గంటలు. అలాంటి వాళ్ళు వస్తారు, ఇక్కడ పారాయణం చేసుకుంటారు, ఇక్కడ ఉంటారు, భోజనం చేస్తారు, పడుకుంటారు. విశిష్టమైనటువంటి వసతులు ఏం లేవు. కింద పడుకోవడం, భూశయనం, ఏకభుక్తం, ఈ దీక్షా నియమాలను పాటిస్తూ ఇచ్చట ఉండవచ్చు. ఇంకా మీరు దీన్ని ఏ విధంగా ఈ క్షేత్రంలో? అసలు నేను 20 సంవత్సరాల క్రితం దీక్ష తీసుకున్నాను స్వామి, ఈ క్షేత్రాన్ని వృద్ధి చేయాలని. అంతకుముందు ఇవేమి లేవు. మా పూర్వీకులు మార్గశిర మాసంలో ఉత్సవాలు చేస్తూ ఇక్కడ అన్ని క్రూర మృగాలు, సర్పాలు సంచరించేటటువంటి యొక్క ప్రదేశం కాబట్టి రోజు రావడానికి వీలు లేక అంటే అడవిలాగా ఇది అడవే. ఈ రాళ్ళన్నీ కొట్టేసుకున్నారు అందరూ. చాలా రాళ్ళు ఉండేవి, అన్ని రాళ్లను కొట్టేసుకున్నారు. ఆ రాళ్ళు కొట్టే వాళ్ళని ఆపడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఈ స్వామి గురించి ప్రచారం చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ధూపదీప నైవేద్యాదులు ఏర్పాటు చేసిన తర్వాత భక్తులు వస్తున్నారు, ఎలా దేవాలయం నిర్మించాలి అనేటువంటి తపన కలిగింది. ఓంకార శబ్దం కొన్ని రోజులు నేను ఇక్కడ ఉండి వినడం జరిగింది. ఓ మహనీయుడి దర్శనము జరిగింది పూర్వజన్మ సుకృతం చేత. అంతే. ఈ నా సుదీర్ఘమైనటువంటి యొక్క నా జీవితంలో ఇంకా చాలా చేయాలని ఉంది. ఇక్కడ ఒక గోశాల అనుకున్నాను, పుష్కరిని బాగా చేయించుకోవాలి. అది భక్తులు వస్తున్నారు మీలాగే, ఉండడానికి ఇండివిజువల్ రూమ్స్ లేవు. ఇండివిజువల్ రూమ్స్ కట్టాలని చెప్పి ఒక గృహ నిర్మాణం చేపట్టాం. గ్రౌండ్ ఫ్లోర్ అయింది, 1st, 2nd ఫ్లోర్స్ నిధుల లేమి వల్ల కాలేదు. రోడ్డు మార్గం సరిగ్గా లేదు. రోడ్డు వేయించండి అని ప్రభుత్వానికి వేడుకుంటూ ఉన్నాం. వేయిస్తామన్నారు. 2 సంవత్సరాల క్రితం మా మంత్రి హరీష్ రావు వచ్చి ఈ రోడ్డు వేయించాడు, సిమెంట్ రోడ్డు కింద నుంచి పై వరకు. ఇక నా సుదీర్ఘమైనటువంటి జీవనంలో 20 సంవత్సరాల క్రితం ఈ క్షేత్రాన్ని వృద్ధి చేయాలనుకొని కూర్చున్నాను. ఈ స్థితికి వచ్చింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికగా అక్కడ పుష్కరిణి కావాలి. రోడ్డు అయితే సరే ఎలాగోలాగో వస్తూ ఉన్నారు. దత్తుడు వేదప్రియుడు, ఇక్కడ ఒక వేద పాఠశాల నిర్మాణం చేయాలని, అనుక్షణం వేద పారాయణం కావాలని, వచ్చిన వాళ్ళందరికీ పట్టెడు అన్నం పెట్టాలని. ఇది విలాసవంతమైనటువంటి యాత్ర కాదు. ఇక్కడ ఎలాంటి తినుబండారాల శాలలు కానీ ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏమీ లేవు, ఇలాంటి చోట్ల షాపులు లేవు. కాఫీ తాగాలనుకున్న కిలోమీటర్ వెళ్ళాలి. కాబట్టి వచ్చిన వాడికి ప్రతి ఒక్కడికి కాస్త పప్పన్నం, ఆకొన్న కూడా అమృతము తాకొంచకనిచ్చేవాడు దాత ధరిత్రిని అన్నాడు. కాబట్టి అలాంటి నిత్యాన్నదానాన్ని ఏదో ఒడిదొడుకులతో నడుపుతూ ఉన్నాను. ఈ బ్రహ్మోత్సవాలు వస్తూ ఉన్నాయి.
బ్రహ్మోత్సవాలలో విశేషంగా హవనాలు ఉంటాయి. స్వామివారి మూలమంత్ర హవనం ఉంటుంది, ఎవరైనా పాల్గొనవచ్చు. మీలాంటి వాళ్ళు మీ టీవీ ద్వారా మాకు చెప్పండి, భక్తులందరికీ మనవి. తప్పకుండా స్వామి. తర్వాత ఇక్కడ నిద్రలు చేయవచ్చు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఏంటంటే మంచాలు లేవు పడుకోవడానికి, కింద పడుకునే వాళ్ళకు అవకాశాలు ఉంటాయి, పడుకోవచ్చు. ఉత్సవాలప్పుడు వేరే తాత్కాలికమైనటువంటి రూమ్స్ ఏర్పాటు చేస్తాం, అందులో చాలామంది 200-300 మంది పడుకుంటారు. రెగ్యులర్గా వచ్చే భక్తులు ప్రతి పౌర్ణమికి దాదాపు 1000 మంది దర్శిస్తారు స్వామిని. రాత్రికి మాత్రం ఒక 400-500 మంది ఇక్కడ పడుకుంటారు. ఓంకార శబ్దం విన్నవాళ్ళు ఉన్నారు, తరించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి నిద్రలు చేసి తరించి ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి సహాయ సహకారాల చేత ఈ స్థితికి వచ్చింది. ఇంకా నేను చెయ్యాలనుకున్నాను, నా వయస్సు 20-30 సంవత్సరాలు ఇందులోనే అయిపోయింది. ఇప్పుడు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినటువంటి వాడికి మరణము, మరణించినటువంటి వాడికి తిరిగి జన్మము తప్పదని చెప్తూ ఉంది. కాబట్టి ఈ క్షేత్రము నేను ఉన్నప్పుడు లాక్కొస్తూ ఉన్నాను. ఏదో ఒక రకంగా మాటలు చెప్పో, ఏదో ఒక రకంగా నీలాంటి వాళ్ళని తీసుకొచ్చి, లేదా మేము పని చేసి వచ్చినటువంటి ద్రవ్యంతో ఈ క్షేత్రాన్ని నడుపుతున్నాను. నా తర్వాత ఏం కావాలి అనేటువంటిది, ఇప్పుడు నాకు 60 దాటింది నా వయస్సు అనేటువంటి యొక్క జిజ్ఞాస మనస్సులో పడి ఈ స్వామికి నికరంగా కొంత ద్రవ్యాన్ని పెట్టాలని చెప్పి అనుకున్నాను. కార్పస్ ఫండ్ అంటారు, నికర ద్రవ్యం. అలాంటి ద్రవ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దత్త జయంతి తర్వాత మీలాంటి వాళ్ళని 10 మందిని పోగు చేసి నికరమైనటువంటి ఆదాయం ఏర్పాటు చేసుకొని బ్యాంకులో పెట్టుకొని వచ్చినటువంటి ఆదాయంతో ఈ దేవాలయము అన్నదానానికి ఒక నికరమైనటువంటి ఆదాయం పెట్టేసి అనునిత్యం అన్నదానం జరిగేటట్టుగా చేయాలని. అక్కడ మానసాదేవి తవ్వకాలలో దొరికింది, వాళ్ళు దండం పెట్టుకుంటుంటారు. ఆమె ఆ అమ్మవారిని కూడా అక్కడ గత సంవత్సరం ప్రతిష్ఠ చేయడం జరిగింది. మానసాదేవి ఆవిడ. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. సుందరాకాండ పారాయణం చేస్తూ ఉంటే ఆ గుండు పగిలింది, ఆయనకు వీపు చేసి కూర్చుంటే. ఆంజనేయ స్వామి ఉన్నాడు క్షేత్రపాలకుడిగా, దర్శించండి. కింద అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. కింద అందరూ అక్కడ కాయిన్స్ పెడుతూ ఉంటారు. మీరు మాకు ఇచ్చే లైక్స్, షేర్స్, కామెంట్స్ వలన మేము మున్ముందు ఎన్నో మహిమాన్వితమైన క్షేత్రాల వీడియోస్ పెట్టగానే ముందుగా మీరు చూడవచ్చును మరియు మమ్మలను ప్రోత్సహించి ముందుకు నడిపిన వారవుతారు. స్వామివారి అభిషేకానికి గోక్షీరం చాలా విశిష్టమైనటువంటిది. కాబట్టి ఇచ్చట చాలా గోవులను పెంచాలని ఉంది. కాకపోతే గోవులు ఉన్నాయి కానీ గో సంరక్షణ కాస్త కష్టంగా ఉంది. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో మా నివాసం ఉంటుంది. అక్కడ దాదాపు ఒక 60-70 ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఒక 20-30 ఆవులను పెట్టుకోవాలి అనేటువంటి సంకల్పం ఉన్నది. గోశాల నిర్మించాలి. అలాగే చిన్నపిల్లలు చాలామంది వస్తూ ఉంటారు. ఆ పిల్లలకు ఆట వస్తువులు కానివ్వండి, లేదా ఒక ఉద్యానవనం, పార్కు అలాంటిది నిర్మించాలని ఉంది. తర్వాత ఔషధియుక్తమైనటువంటి వృక్షాలు చాలా ఉండేటివి, ఇక్కడ అన్ని పాడైపోయాయి. మళ్ళీ ఈ ప్రాంతమంతా ఔషధీ వృక్షాలతో నింపాలనేటువంటి యొక్క సంకల్పం ఉంది. ఈ సంకల్పాలన్నీ మీ యొక్క టీవీ మాధ్యమం ద్వారా భక్తులకు తెలియజేస్తే ఎవరెవరి శక్తి కొలది వాళ్ళు సహకరించి నా సంకల్పాలను వాళ్ళు నెరవేర్చవలసిందిగా మనవి చేస్తూ, బ్రహ్మోత్సవాలకు ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకోవలసిందిగా మనవి చేస్తూ, బ్రహ్మోత్సవాలలో స్వామిని దర్శిస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం దక్కుతుందని చెబుతూ, ఉత్సవాలకి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ, 100 మంది వేద పండితుల చేత అథర్వణ వేద స్వహకారము మరియు 1 లక్ష స్వామివారి మూలమంత్ర జప హవనము, అలాగే సహస్రచండీ హవనం నిర్వహిస్తున్నాము. వాటినన్నింటినీ దిగ్విజయం చేయవలసిందిగా మనవి చేస్తూ, వల్లీ సహిత సుబ్రహ్మణ్య స్వామి వివాహం కూడా ఉంటుంది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు. వాటికి కూడా మీరు సహకారం అందించి స్వామిని దర్శించి తరించాలని కోరుకుంటున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.